అదే ఉప్పేస్తే ఆ రుచే వేరు. అందుకని మనం ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నప్పుడు అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు. నీ మనసునే నమ్ముకోవాలి. నీ ఎయిమే నీకు మెయిన్. కళ్ళ గంత గిడ్డ గుర్రంలాగా నీ ఎయిమ్ వైపు సాధించుకుంటూ దాన్ని ఏమైనా సరే నా వశం చేసుకోవాలి, నాకు పట్టుదలతో వెళ్తూ ఉండాలి. వెళ్ళువాడి కష్టాన్ని నమ్ముకోవాలి, పర్సివరెన్స్ నమ్ముకోవాలి, డెడికేషన్తో ఉండాలి. ఆ రకంగా నేను నిజం చెప్తున్నాను. నేను ఎప్పుడు ఎక్కడ ఏ చెడు అలవాట్లు కానీ, ఎక్కడ ఏ వయసెస్ కానీ, వ్యసనాలు కానీ లోను కాకుండా ఆంజనేయ స్వామి అనేవాడు నా ధ్యేయం. నాకు సినిమాలో నెంబర్ 1 అవ్వాలన్నది ఒకటే ధ్యేయం. ఆ రకంగా ముందుకొని వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఈ లోపల అవమానాలు జరగకపోలేదు, ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు. అయితే అప్పట్లో నాది బాగా గట్టిపడినటువంటి కాంక్రీట్ స్లాబ్, బాగా గట్టిపడినటువంటి పెరుగులాగా అయ్యారు. కాబట్టి ఇవేమీ నాకు లేవు. వీటిని నాకు అనుకూలంగా మలుచుకున్నాను. ఒక గ్రద్ద పైకి ఎగురుతున్నప్పుడు తన స్వశక్తితోటి పైకి ఎదగదు. కొంతవరకు ఎగిరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గాలి పవనాలని అదును చూసుకుని వాటిలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క కరెంట్స్ తోటి అది ఇంకొంచెం హైట్కి వెళ్తుంది. అందుకని నాకున్న పరిస్థితులు నాకు అనుకూలంగా మార్చుకుని నేను పైకి వెళ్తూనే వచ్చాను తప్ప ఎప్పుడు కిందకి పడలేదు. ఈ రోజుకి పడలేదు. సినిమా ఇండస్ట్రీకి అంత ఇదిగా ఉన్నానంటే నాకు నేనుగా ఏర్పరచుకున్నటువంటి, నాకు నేనుగా చూసిన ఫిలాసఫీ తోటి ఆ యొక్క దీంతో ముందుకు ఎదురు వచ్చాను. అంటే చాలాసార్లు చెప్పాలంటే ఎన్నో డిసప్పాయింటింగ్ జరిగింది నాకు. అంటే ఒక సినిమాలో నన్ను బుక్ చేసి మహానటుడు రామారావు గారితో అప్పుడు ఒక సినిమా చేశాను, తిరుగులేని మనిషి అని. దేవి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. అందులో నేను, ఫటాఫట్ జయలక్ష్మి, ఆయన, రతి అగ్నిహోత్రి చేశాను.